చాణక్యుడి ప్రేమను విశ్వాసంతో ముడిపెట్టాడు. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉన్నప్పుడే వారు ఒకరి పట్ల మరొకరికి విశ్వాసంతో ప్రవర్తిస్తారు. నమ్మకాన్ని కాపాడుకోవడం సంబంధాన్ని సుస్థిరంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాంపత్యంలో అహంకారం ఉన్నచో అది విభేదాలను సృష్టిస్తుంది. చాణక్యుడు అహంకారాన్ని తగ్గించి వినయపూర్వకంగా ప్రవర్తించాలని సూచించాడు. అహంకారాన్ని త్యజించి వినయంతో ప్రవర్తించడం ద్వారా భార్యాభర్తలు వారి బంధాన్ని మరింత బలంగా చేసుకోవచ్చు. దాంపత్య సంబంధంలో ఒకరిపై మరొకరు చేసిన చిన్న తప్పులను క్షమించడం అనేది ముఖ్యమైనది. చాణక్యుడు క్షమాభావాన్ని వ్యక్తం చేయడం ద్వారా ప్రేమను పెంచుకోవాలని చెప్పాడు. క్షమించుకోవడం, మన్నించడం ద్వారా సమస్యలను పరిష్కరించి సంబంధాన్ని బలపరుచుకోవచ్చు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని సమయానికి పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.